లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జెరూషలేం ఈస్ట్ గేట్, గోల్డెన్ గేట్ అది తెరవబోతున్నారా? అసలు ఎందుకు మూయబడింది, ఎందుకంత ప్రాముఖ్యమైంది, అసలు ఎందుకంత ప్రత్యేకం, అవన్నీ వివరాలు కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇస్తాను. చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. తప్పకుండా పూర్తిగా చూడండి. చాలామంది చాలా బ్లండర్గా తప్పుగా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని. ఈ తూర్పు ద్వారం అనేది రాకడకు సంబంధం ఉందా? యేసుక్రీస్తు మాత్రమే ఈ గేట్ తెరుస్తారా? యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ప్రవచన నెరవేర్పు అనేది ఇదేనా? యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న తూర్పు గేటు, ఈ తూర్పు గేటు ఒకటేనా? అసలు చాలా బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇది ప్రవచనం కాదు, నెరవేర్పు కాదు. యెహెజ్కేలు గ్రంథ తూర్పు గేటుకి ఈ గేటుకి కూడా ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను చూపిస్తాను. అలాగే యేసుక్రీస్తు యెరూషలేం ప్రవేశం ఈ తూర్పు గేటు గుండా జరిగిందా, అది నెరవేర్పేనా? అలా క్లియర్గా అన్నీ తెలియచేస్తాను. క్లియర్గా వినండి, పూర్తిగా వినండి. జెరూషలేం అనేది ప్రాచీన పట్టణం, అత్యంత ముఖ్యమైన పట్టణం, అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రాంతం, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ప్లేస్ అది. చరిత్ర, బైబిల్, ఖురాన్, జందవస్థ, తోరా, జివి స్క్రిప్చర్ ఇలా అనేక మతాలకు పుట్టినిల్లు, అత్యంత ప్రాముఖ్యమైన చరిత్ర కలిగినటువంటి ప్రాంతమే జెరూషలేం. అందులోనూ యెరూషలేము గేట్లలో సీలిడ్ గేట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సీలిడ్ గేట్ అంటే జెరూషలేం గోల్డెన్ గేట్. ఈ గోల్డెన్ గేట్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగినది, అన్ని మతాలతో కూడా సంబంధం కలిగిన గేట్ ఇది. అలాగే అసలు ఆ గేట్ ఎలా మూసివేయబడింది, ఎవరు మూసారు అనేది చరిత్రకు మరియు వాక్యానికి కూడా ముడిపడి ఉంది. అంతేకాకుండా ఈ చరిత్ర గురించి, భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేస్తారు అన్ని మతాల్లో. ఓల్డ్ జెరూషలేం చుట్టూ ఒక పెద్ద గోడ ఉంటుంది, అది యెరూషలేము ప్రాకారం అంటాం. దానికి 8 ప్రధాన ద్వారాలు ఉంటాయి, అంటే 8 గేట్స్ ఉంటాయి. దానిలో తూర్పు ద్వారం మాత్రం ఒలీవల పర్వతానికి ఎదురుగా ఉంటుంది. అది ప్రత్యేకంగాను స్పెషల్గాను ఉంటుంది. ఇది నేరుగా దేవాలయంలోకి ప్రత్యేకమైనటువంటి మార్గం, ప్రత్యక్ష మార్గం. ఈ ఓల్డ్ జెరూషలేం ప్రాకారాల్లో అన్ని గేట్లు ఓపెన్లోనే ఉన్నా ఈ ఒక్క గేట్ మాత్రమే, ఈ గోల్డెన్ గేట్ మాత్రమే మూయబడి ఉంది ఇప్పటి వరకు కూడా. టెంపుల్కి, ఈ ఆలయ ప్రవేశానికి ఇదే మోస్ట్ డైరెక్ట్ యాక్సెస్. దీన్ని గేట్ ఆఫ్ మెర్సీ అంటారు. ఈ గేట్ని మహిమగల గేట్ అని కూడా అంటారు. హిబ్రూలో దీన్నే హారమిమి అని పిలుస్తారు. పవిత్ర ప్రదేశానికి వీలైనంత దగ్గరగా ఉండాలని ఈ గేటు మాత్రమే పవిత్ర ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం వద్ద ఎక్కువగా ప్రార్థనలు చేస్తారు. ఇదే ప్రస్తుతం మూసివేయబడి ఉంది. ఈ గేటు డబుల్ డోర్ లాగా ఒక 2 వాల్యుయేటెడ్ హాల్లా ఉంటుంది. దీన్ని గోల్డెన్ గేట్ అని, ఈస్ట్ గేట్ అని, గేట్ ఆఫ్ మెర్సీ అని, బ్యూటిఫుల్ గేట్ అని ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఈ గేటు ఒలీవల పర్వతానికి ఎదురుగా ఉంటుంది. యెరూషలేములో శాశ్వతంగా మూసివేయబడిన ఏకైక ద్వారం ఇదే. ఒకప్పుడు జెరూషలేం దేవాలయానికి ప్రత్యక్ష మార్గం ఇదే, దగ్గర మార్గం ఇదే. యాజకులు ఈ మార్గం ద్వారానే వెళ్ళేవారు. అయితే యూదులు ఏమనుకుంటారంటే, యూదుల ప్రకారం వారి చెరకాల నిరీక్షణ పుత్రుడు, విమోచించేటువంటి రక్షకుడు ఆ మెస్సయ్య వచ్చినప్పుడు ఈ తూర్పు ద్వారం గుండా జెరూషలేముకి ప్రవేశిస్తాడు అని యూదుల గ్రంథాలు, తొరాలు చెప్పబడ్డాయి. తుల్ముద్దిక్ స్క్రిప్చర్ ప్రకారం ఈ గేటును షూషాన్ గేట్ అని కూడా పిలుస్తారు. యూదులకు ఈ షూషాన్ గేట్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. యూదులకు ఈ ద్వారం చాలా ప్రాముఖ్యమైంది. వారి ఆచారాల ప్రకారం ప్రాయశ్చిత్త దినం అంటే యోమ్ కిప్పూర్ పండుగ రోజు యాజకుడు పరిశుద్ధ బలి కోసం ల్యామ్ని ఈ గేటు ద్వారా తీసుకువెళ్ళాలి. అందుకే యూదులకు ఈ గేట్ అనేది చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా రాబోయే వారి మెస్సయ్య ఈ గేట్ ద్వారానే వెళ్ళాలి. మళ్ళీ వారి మెస్సయ్య ఈ ద్వారాన్ని ఓపెన్ చేసి ఈ ద్వారం గుండా వెళ్ళి పరిశుద్ధ అర్పణ అనేది ఇస్తారు అని చెప్పి నమ్ముతారు యూదులు. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్తవులు కూడా ప్రాముఖ్యమైనదిగానే చూస్తారు. బైబిల్లో చాలా చోట్ల ఉంది. బైబిల్లో ఈ గేటు యొక్క ప్రాముఖ్యత కూడా చాలా చోట్ల రాయబడి ఉంది. అనేక ప్రవచన గ్రంథాలు రక్షకుడైన ఆ దైవశక్తి ప్రవేశించే మార్గం ఇదే అని, దేవుడైన యెహోవా వెళ్ళినటువంటి మార్గం అదే అని, అంతేకాదు మరియ తల్లిదండ్రులైన అన్నమ్మ యాకీములు ఎనున్షియేషన్ తర్వాత కలిసింది ఈ గేటు దగ్గరే. యెహెజ్కేలు గ్రంథంలో కలిగిన ఒక దర్శనంలో కూడా ఈస్ట్ గేటు గురించి వ్రాయబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్న తూర్పు ద్వారం, ముఖ్యంగా యేసుక్రీస్తు వారి టైంలో యెరూషలేం ప్రవేశం కూడా గాడిద మీద జయధ్వనులతో హోసన్నా జయమని యెరూషలేము ప్రవేశించింది కూడా తూర్పు ద్వారమే. సో వీటి లింక్స్ ఏంటి? ప్రకటన గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, యేసుక్రీస్తు వారి టైంలో ఇవన్నీ ఒకటేనా కాదా అనేది మనం ఇంకా ముందు మాట్లాడుకుందాం. రాబోయే యేసుక్రీస్తు రెండవసారి ఒలీవల కొండ మీదకు దిగి ఈ తూర్పు ద్వారం గుండానే ప్రవేశిస్తారని చెప్పి నమ్ముతారు. యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా ఆ గేటు మూసే ఉంటుందని క్రైస్తవులు కూడా విశ్వసించడం అనేది మనం చూస్తాం.
ఇక ఇస్లాం మతంలో కూడా చూడండి, ఇస్లాంలో కూడా ఈ గేట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. ముస్లింలు కూడా ఈ గేట్ గురించి మాట్లాడతారు. ఇస్లాం వారు ఈ గేట్నే బాల్ ఆల్ దహాబీ అంటారు, లేదా బాల్ ఆల్ జహాబీ అంటారు. అంటే గోల్డెన్ గేట్ అని, గేట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అని, నిత్య జీవపు మార్గానికి గుర్తుగా ఈ గేట్ని చూస్తారు. ఇస్లాం వాళ్ళు ఖురాన్ ప్రకారం ఈ గోల్డెన్ గేట్ వద్ద న్యాయ తీర్పు అనేది జరుగుతుందని, ఇదే ఫ్యూచర్ రిజరెక్షన్ ప్లేస్ అని చెప్పి నమ్ముతారు. సో ఇస్లాం వారికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ జెరూసలేం ఈస్ట్ గేట్ అనేది. ఇలా ప్రధానమైన 3 మతాలలో గోల్డెన్ గేట్ ప్రాముఖ్యత అనేది ఎంతో ఉంది. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికి. గత చరిత్రలో జరిగిన సంభవాలు, అలాగే ఫ్యూచర్లో జరగబోయే సంభవాలు ఈ గోల్డెన్ గేటుతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ 3 మతాలు కూడా భావిస్తున్నాయి. అయితే ఈ గేట్ అనేది ఎందుకు మూయబడింది, ఎవరి చేత మూయబడింది, ఎవరు దీన్ని మూసారు అనే విషయాన్ని క్లియర్గా చూద్దాం. ఇది కేవలం యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఓపెన్లో ఉంది. యేసుక్రీస్తు వారు ఈ మార్గం ద్వారానే గాడిద మీద ఊరేగుతూ తూర్పు ద్వారం నుండి యెరూషలేము ఆలయ ప్రవేశం అనేది చేస్తారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1540-41 మధ్యలో ఓటమన్ ఎంపైర్ కాలంలో, ఓటమన్ సామ్రాజ్య కాలంలో ఇస్లాం సుల్తాన్ అయినటువంటి సులేమాన్ అయినటువంటి రాజు, సులేమాన్ ద మెగ్నిఫిషియంట్ అని పిలుస్తారు. ఆ సుల్తాన్ ద్వారా ఈ తూర్పు ద్వారం అనేది మూసివేయబడింది. సో ఓటమన్ సామ్రాజ్యంలోనే సులేమాన్ అనేవాడు ఈ గేట్ని మూసేశాడు. మరలా ఇంతవరకు కూడా మూయబడిన ఆ గేట్ అనేది తెరవలేదు. కానీ ఈ సులేమాన్ కన్నా ముందు ఇది తెరవటము మూయటం కూడా జరిగేది. సులేమాన్ కన్నా ముందు క్రీస్తు శకం 810లో ముస్లింలు దీన్ని మూసారు ఫస్ట్. ఆ తర్వాత 1102లో క్రైస్తవ క్రూసేడర్లో మరలా ఈ గేట్ని తెరిశారు. అలాగే ఈజిప్టు, సిరియా సుల్తాన్లైన సలాదీన్ ద్వారా గోడ అనేది కట్టబడింది. సో అలా మూస్తూ తెరుస్తూ ఉన్నప్పుడు 1187లో క్రూసేడర్స్ని ఓడించి పాలస్తీనాని, జెరూషలేంని స్వాధీనం చేసుకున్నాడు సులేమాన్ దాన్ని జయించాడు, ఓటమన్ సామ్రాజ్యాన్ని వ్యవస్థీకృతం చేశాడు. ఆ తర్వాత ఈ గేట్ని మూయించేశాడు. యూదుల రక్షకుడు మెస్సయ్య ఈ గేట్ ద్వారా రాబోతున్నారు అని ఈ ముస్లిం సుల్తాన్ ఆ మెస్సయ్య వచ్చే గేట్ మూసేశాడు, రాకుండా నిరోధించడానికి మూసేశాడు. ఆ గేటు ద్వారా ఎవరు వెళ్ళకూడదు, మెస్సయ్య అసలు వెళ్ళకూడదు అని ఆ గేటు బయట శ్మశానం నిర్మించాడు. అది యాజకులు వెళ్లే మార్గము, ఆలయ ప్రవేశానికి దగ్గరగా ఉండే మార్గము, బలులు అర్పించడానికి ల్యాంబ్ని తీసుకువెళ్లే మార్గం కాబట్టి అపవిత్రం చెయ్యాలి అని చెప్పి ఆ గేటు బయటే శ్మశానాన్ని నిర్మించాడు. అందరూ కూడా అపవిత్రం కావాలి అని. శ్మశాన వాటికలో మెస్సయ్య అడుగు పెట్టలేరు అని, అందుకు రాలేడు అని శ్మశాన వాటికని ఏర్పాటు చేశాడు. గత 500 సంవత్సరాల నుండి ఈ ఈస్ట్ గేట్ అనేది, జెరూషలేం గోల్డెన్ గేట్ అనేది మూయబడే ఉంది. అందుకే ఈ గోల్డెన్ గేట్ గురించి చాలామంది చర్చిస్తారు. ఈ గేట్ విషయంలో ఏ న్యూస్ వచ్చినా కూడా, అయితే క్రైస్తవుల రాకడ విషయంలోనూ, అలాగే యూదులు తన చిరకాల నిరీక్షణ పుత్రుడైన మెస్సయ్య వస్తారు అని చెప్పి, అలాగే ఇస్లాములు కూడా వాళ్ళ యొక్క ఎటర్నల్ లైఫ్ గురించి, వాళ్ళకు సంబంధించిన విషయాలు ఇలా చర్చించుకుంటూ ఉంటారు. ఈ గోల్డెన్ గేటు ఇప్పుడు యుద్ధ వాతావరణంలో తెరుచుకోబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న యుద్ధ వాతావరణాన్ని బట్టి ఈ గోల్డెన్ గేట్ గురించి అక్కడ చర్చనీయాంశంగా మారింది తప్ప ఈ గోల్డెన్ గేట్ అనేది తెరవటం అయితే జరగటం లేదు. ఇప్పుడు తెరిచే ప్రయత్నాలు ఎవరో చేయట్లేదు. అయితే బైబిల్కి సంబంధించి ఈ గోల్డెన్ గేట్కి సంబంధం ఉందని, యెహెజ్కేలు గ్రంథం ద్వారా సంబంధం ఉందని, అయితే రాకడకు సూచనలని చాలా ప్రసంగాల్లో విన్నాను. కాబట్టి కొన్ని విషయాలు ఇంకా మీకు క్లారిటీగా అందించే ప్రయత్నం చేస్తాను. దీనికి బైబిల్ యొక్క రాకడకి, అలాగే బైబిల్లో ఉన్న టెంపుల్కి సంబంధం ఏంటో క్లియర్గా వివరిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఇది మూయబడుతుందని ముందుగానే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలకు ముందే దర్శనం ద్వారా ప్రకటించబడింది. అది శాశ్వతంగా మూతబడింది. నేటికి కూడా ఆ గేట్ క్లోజ్ చేసి ఉందని చాలామంది మాట్లాడతారు. నెహెమ్యా గ్రంథం 3:29 వాక్యంలో తూర్పు వైపు ఉన్న ద్వారం గుండా ప్రభువు మహిమ లోపలికి వచ్చింది అనే వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 44:3 వాక్యాల్లో యెజ్రెయేలు దేవుడైన యెహోవా ఈ తూర్పు ద్వారం గుండా ప్రవేశించాడు, కాబట్టి ఇది మూసివేయబడుతుంది అనే వాక్యాల్లోనే మనం చూస్తాం. ఆ 2 వాక్యాలని బేస్ చేసుకుని యెహోవా మహిమ ప్రవేశించిన తర్వాత ఆ తూర్పు ద్వారం మూసివేయబడింది అని మాట్లాడతారు. బట్ అది కరెక్ట్ కాదు. ఆ వాక్యాలను చూడండి, యువరాజు, ప్రిన్స్ అని ఉంటుంది, అధికారి అని ఉంటుంది తెలుగులో. ఈ ప్రిన్స్ మాత్రమే యెహోవా సన్నిధికి రొట్టెలు తినటానికి దానిలో కూర్చుండొచ్చు. అతడు ద్వారము గుమ్మం గుండా ప్రవేశించి అదే దారిలో బయటకు వెళ్ళాలి అని వ్రాయబడింది. లూకాసు వార్త 19:28-48 వాక్యాలు చూడండి. యేసుక్రీస్తు యెరూషలేం ప్రవేశించేటప్పుడు ఈ ద్వారం గుండానే వెళ్తాడు. సో ఇలా లింక్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. అది యెహెజ్కేలు గ్రంథంతో లింక్ లేని విషయం. ఎంతవరకు కూడా గోల్డెన్ గేట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎంత ఇంపార్టెంటో, అలాగే ఇతర మతస్థులు కూడా దాన్ని ఏ విధంగా ప్రాముఖ్యంగా చూస్తున్నారో మనం చూసాము. అంతేకాదు ఈ గోల్డెన్ గేట్ని ఎవరు మూసారో చరిత్ర కూడా మనం తెలుసుకున్నాం.
ఇప్పుడు ఇది రాకడకు సంబంధం ఏంటి, యెహెజ్కేలు గ్రంథంలో ఆ దర్శనం ద్వారా ఏం చెప్పిందో మనం చూద్దాం. ముందుగా యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం మనం చదవాలి. మొదటి 4 వాక్యాలు చూడండి, అక్కడ ఒక దైవ దర్శనాన్ని చూస్తాం. 2వ వాక్యంలో యెజ్రెయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను అని ఉంది. 4వ వాక్యం చూడండి, తూర్పు తట్టు చూచు గొమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించును అని. ఇక్కడ చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే, తూర్పు ద్వారం గుండా యెహోవా తేజో మహిమ మందిరంలోకి ప్రవేశించింది. అంతేకాదు యెజ్రెయేలీ దేవుని ప్రభావం కూడా తూర్పు దిక్కున కనబడింది. ఈ విషయాలు మనం క్లియర్గా చూస్తాం కదా. అయితే ఇంకొక విషయం చెప్తున్నా, ఇది పూర్తిగా దేవుని దర్శనం, దేవుని దర్శనము ద్వారా కలిగిన అనుభవం. రియల్గా అప్పుడు ఉన్నది కాదు, జరిగింది కాదు. ఇది ప్రవచనము కాదు, దర్శనం. యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచించినటువంటి ఆ దర్శనంలో చెప్పబడినటువంటి ఆ తూర్పు గేట్ అనేది, యెరూషలేంలో ఇప్పుడున్న తూర్పు గేట్ అనేది రెండు ఒకటేనా? ఒకటే అనుకుంటున్నారు చాలామంది. అది కూడా చాలా తప్పు విషయం. సో ఎంతవరకు మీరు చాలా జాగ్రత్తగా విన్నారు కదా. ఇక లోతుగా వెళ్దాం, ఇంకా డీటెయిల్గా వివరిస్తాను. ఈ వివరణలో బాగా అర్థం కావాలంటే వాక్యం మనకు చాలా క్లియర్గా అర్థం కావాలి. ఎందుకంటే మీకు ఎవరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మీరు తప్పుగా అనుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి క్లియర్గా ఫోకస్డ్గా వినండి, వీలైతే బైబిల్ దగ్గర పెట్టుకొని వినండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఈస్ట్ గేట్ అనేది ఎలా మూసివేయబడింది, దీని ప్రాముఖ్యతలు అనేవి చూసాము. అలాగే మన సేవకులు దీనికి రాకడకు ఎలా లింక్ చేస్తున్నారో అనేది కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు అసలైన వాక్యాన్ని క్లియర్గా వివరిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది ఒక దర్శనం మాత్రమే. అది దర్శన ప్రత్యక్షత, ప్రవచనంగా రాలేదు. ఆ ప్రవచనం నెరవేరింది అని తప్పుగా మాట్లాడేది నిజం కాదు. ఇక యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన గుమ్మాలు అంటే, యెహెజ్కేలు గ్రంథంలో ఆ దర్శనంలో వివరించబడినటువంటి గుమ్మాలు ఉన్నవి. అవి ద్వారాలు 12 అంటే 12 గేట్స్ ఉన్నాయి. కానీ యెరూషలేము ద్వారాలు మాత్రం 8 ఉన్నాయి. అది గమనించండి. సో రెండూ కూడా ఒకటి కాదు, ఇక్కడ ద్వారాలు కూడా సెపరేట్గా ఉన్నాయి. అది నెంబర్ 1. ఇక నెంబర్ 2, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది పరిశుద్ధ స్థలం గురించి, పరిశుద్ధ పట్టణం గురించి కాదు. అది స్థలం, పరిశుద్ధ స్థలం అంటే ఒక దేవాలయం గురించి చెప్పబడింది. ఇది పరిశుద్ధ పట్టణం జెరూషలేం అనేది ఒక పట్టణం. ఇక్కడ జెరూషలేం కోసం కాదు యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ అక్కడ ఆ ప్రవచనం ఆ గేట్ అని, అదే దీని నెరవేర్పు అని మాత్రం చెబుతున్నారు. జాగ్రత్త, అది నిజం కాదు. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన పరిశుద్ధ స్థలం అంటే దేవాలయం గురించి రాయబడింది. ఇక్కడ యెరూషలేం గురించి మాట్లాడేది ఇది పట్టణం, జెరూషలేం టెంపుల్ కాదు. ప్రస్తుతం జెరూషలేం టెంపుల్ ఇప్పుడు లేదు. ఇది యెరూషలేం యొక్క ప్రాకారానికి ఉన్నటువంటి 8 గేట్లలో గోల్డెన్ గేట్ కూడా ఒక గేట్. ఇది 2వ పాయింట్. ఇది క్లియర్ కదా. ఇక నెంబర్ 3, 3వది, యెహెజ్కేలు గారు తాను చూసినటువంటి దర్శనంలో పరిశుద్ధ స్థలము బయట గుమ్మపు మార్గం అన్నాడు. అంటే యెహెజ్కేలు పరిశుద్ధ స్థలం అని ప్రస్తావించాడు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. అంటే అది ఆలయ ద్వారం, పట్టణ ద్వారం కాదు అని క్లియర్గా తెలుస్తుంది కదా. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుతాం, దేవుడు ప్రవేశించారని మూసేశారు. అంటే దేవుని మహిమ ప్రవేశించిన తర్వాత ఆ గేటు మూయబడింది అని వ్రాయబడింది. ఆ తర్వాత యువరాజు ప్రవేశించడానికి అర్హుడని కూడా చెప్పబడింది. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం చదవండి, దాంట్లో మనం చూస్తాం. అది దర్శనం. అప్పటికే యెరూషలేం యొక్క మొదటి దేవాలయం కోల్చబడింది లేదు, ప్రాకారాలు కూడా పడగొట్టబడ్డాయి. ఒకవేళ నెహెమ్యా నాటి తూర్పు ద్వారం అనుకుందామంటే అప్పటి ద్వారం, ఆ తూర్పు ద్వారం క్రింద భూగర్భంలో ఉంది. ఇక నంబర్ 4, 4వ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేం యొక్క ప్రవేశం చేశారు. యేసుక్రీస్తు యొక్క యెరూషలేం ప్రవేశం గాడిద మీద వెళ్ళి యెరూషలేము తూర్పు ద్వారం గుండానే వెళ్ళి అక్కడ హోసన్నా జయము అనే జయధ్వనులతోటి ఆలయ ప్రవేశం చేశారని మనం చూస్తాం. అంటే యెరూషలేం ప్రవేశం అనేది అక్కడ జరిగింది. యేసుక్రీస్తు తూర్పు ద్వారం గుండానే ప్రవేశించారు, అది నిజమే. కానీ యెహెజ్కేలు గ్రంథంలో అది ప్రవచనం కాదు. ఆ ప్రవచనం జెకర్యా గ్రంథం ప్రవచనం. యెరూషలేము ప్రవేశం అనేది నిజమే, ప్రవచన నెరవేర్పే. కానీ అది చాలా ప్రాముఖ్యమైనది. అది జెకర్యా గ్రంథపు ప్రవచన నెరవేర్పు, యెహెజ్కేలు గ్రంథపు ప్రవచన నెరవేర్పు కాదు. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినటువంటి తూర్పు ద్వారం గుండా యేసుక్రీస్తు వారు ప్రవేశించారని చెప్పడం తప్పు. యెహెజ్కేలు దర్శనంలో ఆ తూర్పు ద్వారం గుండా ప్రిన్స్ అంటే ఒక యువరాజు, ఒక అధికారి అని తెలుగు బైబిల్లో రాయబడింది. ఆ అధికారి ప్రవేశించడానికి అర్హుడని, బలి అర్పించడానికి ఆ అధికారి ప్రవేశిస్తాడు అని చెప్పి రాయబడింది. అయితే యేసుక్రీస్తు వారే ఆ అధికారి అని, ఆ ప్రిన్స్ అని చెప్పి మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తారు. బట్ అది కాదు. ఇక నంబర్ 5, 5వ విషయం, 40 నుంచి 47 అధ్యాయాలు యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివితే అక్కడ క్లియర్గా మనం చూస్తే అక్కడ యెహెజ్కేలు చూసిన దేవాలయము ఈ యెరూషలేము కాదు, యేసుక్రీస్తు ఉన్నటువంటి దేవాలయం కూడా కాదు. యెహెజ్కేలు వివరించిన ప్రదేశం దీనికి చాలా భిన్నంగా ఉంటుంది.
ఈ యెరూషలేముకి 12 ద్వారాలు ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 30 నుంచి 35 వాక్యాలు చదవండి. అక్కడ 12 ద్వారాలు ఉన్నట్టు మనం చూస్తాం. ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న 12 గేట్లు కూడా పరిశుద్ధ పట్టణం, ఆ పరిశుద్ధ ప్రాంతం యొక్క గేట్లు. కానీ ఇప్పుడు యెరూషలేము ఆలయం గేట్లు కాదు 8 గేట్లు, యెరూషలేం యొక్క ప్రాంతపు గేట్లు. యెరూషలేం యొక్క 8 ద్వారాల గురించి అది. సో 2 ఒకటి కాదు. ఇక లాస్ట్ పాయింట్ నెంబర్ 6, యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే అక్కడ అధిపతి అని వ్రాయబడిన ఒక అతన్ని చూస్తాం. ప్రిన్స్ అని ఇంగ్లీష్లో వ్రాయబడింది. ఆ అధిపతి యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసుక్రీస్తు వారితో పోలుస్తున్నారు. అది యేసుక్రీస్తు వారు కాదు. అతను బలి అర్పించాలి, ఆరాధించాలి, పర్యవేక్షించాలి. బలి అర్పించడానికి ఒక ల్యామ్ని తీసుకుని, ఒక గొర్రెపిల్లను తీసుకుని ఆ తూర్పు ద్వారం గుండా ప్రవేశించడానికి ఆ అధిపతికి అర్హత ఉంటుంది. కాబట్టి ఆ ల్యామ్ని తీసుకుని ప్రవేశించి తూర్పు ద్వారం గుండా ప్రవేశించి బలి అర్పిస్తాడు. ఆయనే ల్యాంబ్ కాదు, ల్యాంబ్ని తీసుకుని వెళ్ళి బలి అర్పిస్తాడు. కాబట్టి అక్కడ ఒక పర్యవేక్షకునిగా అర్థం చేసుకోవాలి, ఒక యాజకునిగా అర్థం చేసుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారు అర్పించేవాడు కాదు, అర్పించబడినవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి అక్కడ ఉన్న అధిపతికి చాలా వ్యత్యాసం ఉంది. పైగా అది ఒక విజన్, ఒక దర్శనంలో చెప్పబడినటువంటి ఒక అలంకార రూపం. అంతేగాని ఇక్కడ యేసుక్రీస్తు వారు అలా చేస్తారని చెప్పలా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అలా చేస్తారు అని చెబితే యేసుక్రీస్తు వారు యెరూషలేంలో బలివ్వాలి. బైబిల్ గ్రంథంలో మనకు యేసుక్రీస్తు వారే పాప ప్రక్షాళన నిమిత్తం బలయ్యారు తప్ప ఏ విధమైన బలి ఆయన ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా వాక్యాలతో సరిపోల్చుకోండి. యెహెజ్కేలు గ్రంథం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. ఈ యెహెజ్కేలు గ్రంథం చదివేటప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా అక్కడ పోల్చి చూడండి. అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ యెహెజ్కేలు గ్రంథంలో చదువుతున్నప్పుడు అక్కడ దేవాలయము చాలా అద్భుతంగా ఉంటుంది. యెహెజ్కేలు దేవాలయము చాలా అద్భుతంగాను, భిన్నంగాను, ప్రత్యేకమైనదిగాను కనబడుతుంది. అది ఇప్పుడున్నటువంటి దేవాలయం లాగా సైజులో చాలా తేడా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో అంటే యెరూషలేము 2వ దేవాలయము, యెహెజ్కేలులో కనిపించినటువంటి దేవాలయము 2 ఒకటి కాదు. ఇక రెండో విషయం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ విషయం, ఆ దేవాలయం, ఆ గేటు ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ అల్లస్కా మాస్క్ దగ్గర, ఈ టెంపుల్ మౌంట్ దగ్గర ఉన్నటువంటి ఆ గేటు ఒకటి కాదు. ఇది క్లియర్గా మీకు అర్థం కావాలి. కాబట్టి ఈ గోల్డెన్ గేటు విషయంలో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఈ గోల్డెన్ గేటు విషయం అంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా. అయితే మీకు ఇంకో సందేహం ఉంటుంది. యెహెజ్కేలు దర్శనంలో ఉన్న ఆ అద్భుతమైన మందిరం, యెహెజ్కేలు మందిరం ఎక్కడుంది, ఏంటి, దానికి సంబంధం లేదంటున్నారు. సరే, మరి ఆ యొక్క సంబంధం ఏంటి? యెహెజ్కేలుకు కలిగిన దర్శనంలో ఆ మందిరం ఎక్కడుంది, ఎలా ఉంది? యెహెజ్కేలుకు చెప్పబడిన ఆ దేవాలయం ఎక్కడుంది, ఎలా నెరవేరింది ఆ ప్రవచనం? అసలు యెహెజ్కేలు దేవాలయం ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఇస్తాను. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. యెహెజ్కేలు దేవాలయం, యెహెజ్కేలు టెంపుల్ అనేది చాలా అద్భుతమైన విషయం. ఆ టెంపుల్ విషయంలో చాలామంది పొరబడుతున్నారు. కాబట్టి పూర్తిగా అర్థం చేసుకునేటట్లు చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను ఇస్తాను. తప్పకుండా చూడండి. యెహెజ్కేలు దేవాలయం గురించిన విషయాలతో, మంచి అంశాలతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమెన్.